కంటపడ్డ రాజ్ కనీసం మీడియా వారికైనా బాబు ఎవరన్నా నిజం చెప్తాడా లేక అందరి ముందు దాటేసినట్టే దాటిస్తాడా తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే పంతులు గారు ఇంటికి వచ్చి దుగ్గ్రాల వంశాన్ని ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సీతారాముల కళ్యాణం చేయించమని అడుగుతాడు. అందుకు అందరూ ఆలోచనలో పడతారు. ఎందుకంటే ముందులాగా పరిస్థితులు ఇంట్లో లేవు. ఇప్పుడు కనుక మనం వెళ్తే బాబు ఎవరన్న సంగతి అందరికీ తెలిసిపోతుంది అంటూ అందరూ తటపటాయిస్తూ ఉంటారు. ఇక చేసేదేం లేక ఇందిరాదేవి మాత్రం పదే పదే పంతులు అడగటంతో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దుగ్గిరాల వంశం వారి చేతి మీదగానే సీతారాముల కళ్యాణం చేయిస్తామని చెప్పి మాట ఇస్తుంది. ఇక పంతులు అక్కడి నుంచి బయటకు వెళ్ళగానే అపర్ణ, ఏంటత్తయ్య మీరు చేసింది? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? రా చేసిన పని మీకు తెలుసు కదా, ఇప్పుడు మనకందరికీ తెలిసింది చాలదా? మనందరి గురించి బయట అందరికీ తెలియాలా? బాబు ఎవరు అంటే మనం ఏం సమాధానం చెప్తాం? బాబుతో సహా వెళ్లాల్సి వస్తుంది. మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం చెప్పాల్సింది అత్తయ్య అని అంటే అప్పుడు అపర్ణకు వాళ్ళ అత్తయ్య తీటుగానే సమాధానం ఇస్తుంది. సరే, బాబు ఎవరంటే సమాధానం చెప్పలేవు, కరెక్టే. అయితే ఈసారి ప్రతిసారి లాగా దుగ్గిరాల వంశం వచ్చి ఎందుకు సీతారాముల కళ్యాణం చేయించలేదు అంటే దానికి ఏం సమాధానం చెప్తావు అపర్ణ అని చెప్పి అపర్ణ నోటికి తాళం వేస్తుంది. ఇక అందరూ సైలెంట్ అయిపోతారు. అనుకున్నట్టుగానే అందరూ కలిసి సీతారాముల కళ్యాణానికి బయలుదేరుతారు. ఇక అటువైపు కావ్య వాళ్ళ అమ్మగారింటికి కూడా పిలుపు వస్తుంది. ఇక కావ్య వాళ్ళ అమ్మ వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. కనకం కళ్యాణానికి వెళ్ళడమే కాకుండా అప్పును కూడా తీసుకుని వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఏదో పని మీద వెళ్తున్న అప్పును ఆపి మరీ కళ్యాణానికి రమ్మని పిలుస్తుంది. దానికి అప్పు ససేమిరా ఒప్పుకోదు. ఇప్పుడు జరిగినవి చాలా, ఇంకా ఏమైనా జరగాల? అక్కడికి వచ్చిన అనామిక ఉండదు, నన్ను చూస్తూ ఊరుకోదు, నన్ను ఏదో అంటుంది, నేను తిరిగి ఏదో అంటాను, ఇదంతా అవసరమా? నేను అందుకే రానమ్మా అంటుంది. కానీ కనకం మాత్రం గట్టిగానే సమాధానం చెప్తుంది. అది ఏమైనా అంటే దాని పళ్ళు రాలగొడతాను అని కోపంగా చెప్తుంది. నువ్వైతే మాత్రం ఖచ్చితంగా కళ్యాణానికి రావాల్సిందే. ఇప్పటికే నీ పెళ్లికు చాలా అడ్డంకులు వచ్చాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా సీతారాముల కళ్యాణానికి వచ్చి తీరాల్సిందే అని చెప్పి కనకం అంటుంది. ఇక చేసేదేం లేక అప్పు సరే అంటుంది. ఇక రాహుల్ మాత్రం తన కుళ్ళు బుద్ధితో అందరూ ఒక్కటైపోతున్నారని, ఎవరు కూడా రాజ్తో మాట్లాడవద్దని చెప్పి ఇప్పుడు అందరూ కలిసి కళ్యాణానికి బయలుదేరుతున్నారని చెప్పి బాధపడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మతో. రుద్రాని ఊరికే ఉండదు కదా, ఏదో ఒక ప్లాన్లు వేస్తూ ఉంటుంది. అరే దుష్టపుత్ర, నువ్వు బాధపడకు, నువ్వు బాధపడడానికి కారణం ఏంటో నాకు తెలుసు. సరే రానివ్వు, కళ్యాణానికి ఎలా కళ్యాణం జరిపిస్తారో నేను చూస్తాను. అక్కడ నువ్వు ఒక పని చెయ్యి, నేను చెప్పింది చెయ్యి, మీడియాకు కాల్ చెయ్యి, అక్కడ మీడియా వారు వస్తారు. అప్పుడు రాజ్ చేతిలో ఉన్న బాబుని చూసి వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నలు వేస్తారు. అప్పుడు ఖచ్చితంగా రాజ్కు సమాధానం దొరకదు. అప్పుడు ఖచ్చితంగా రాజ్ పని దుకాన్ బంద్ అని ప్లాన్లు వేస్తుంది. దానికి మురిసిపోతాడు మన రాహుల్. ఇక రాహుల్ సరేనని చెప్పేసి ఆ పనిలో ఉంటానమ్మా అని చెప్తాడు. ఇక రుద్రాని మాత్రం రేపటితో రాజ్ పని అవుట్ అని కలలు కంటూ ఉంటుంది. ఇక ఇందిరాదేవికి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయిన అపర్ణ మాత్రం తను గుడికి రానంటే రానని చెప్పేసి మొండి పట్టుపడుతుంది. ఇక ఇందిరాదేవి సుభాష్తో నువ్వే ఎలాగైనా తనను ఒప్పించి గుడికి తీసుకుని రమ్మని చెప్పమని చెప్తుంది. సుభాష్ దానికి సరేనంటాడు. ఇక కావ్యతో కూడా రాజ్ కూడా గుడికి రానంటాడు. తనని కూడా నువ్వు గుడికి తీసుకొచ్చే బాధ్యత నీకే అప్పచెప్తున్నాను కావ్య, ఎలాగైనా సరే నువ్వు రాజ్ను సీతారాముల కళ్యాణానికి తీసుకుని రావాలి అని చెప్పి కావ్యతో అంటుంది ఇందిరాదేవి. కావ్య సరే అమ్మమ్మ ప్రయత్నిస్తాను అని చెప్పి రాజ్తో మాట్లాడడానికి వెళ్తుంది. రాజ్ అయితే మొదట్లో ఎంత చెప్పినా సీతారాముల కళ్యాణం చేయించడానికి నేను రాననే చెప్తాడు. కానీ కావ్య ఆచారం సాంప్రదాయం అనే ఏవేవో పేర్లు చెప్పి రాజ్ను కొంచెం ఆలోచనలో పడేటట్టు చేస్తుంది. ఇక రాజ్ చేసేదేమి లేక ఆలోచించి సరే నేను కూడా వస్తాను అనే నిర్ణయానికి వస్తాడు రాజ్. ఇక అనుకున్నట్టుగానే దుగ్గిరాల వంశం అంతా సీతారాముల కళ్యాణం చేయించడానికి గుడికి బయలుదేరుతారు. అక్కడ దిగ్గానే మన మీడియా వాళ్ళు ముందే ఉంటారు. కార్ దిగి చూడగానే మీడియా వారు ప్రతి ఏడాది లాగానే మీరే ఈ ఏడాది కూడా సీతారాముల కళ్యాణం చేయిస్తారా అని ఇందిరాదేవిని ప్రశ్నలు అడగ్గా, కాదు, ఈసారి కొత్త తరం నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాం, ఈసారి కావ్య రాజ్ చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం చేయిస్తున్నామని చెప్పి మీడియాతో చెప్తుంది. ఇక పక్కనే ఉన్న రుద్రాని అనామిక మండిపోతారు. రుద్రాని ఊరికే ఉండక వెళ్ళి అనామికను రెచ్చగొడుతుంది. అసలు సీతారాముల కళ్యాణం చేయించడానికి వాళ్లకు అర్హతే లేదంటూ అనామికకు లేనిపోలి ఆలోచనలని చెప్పి రెచ్చగొడుతుంది. ఆ అర్హత నీదే, కోడలిగా సీతారాముల కళ్యాణం చేయించాల్సింది నువ్వు కళ్యాణ్, ఆ అర్హత ముమ్మాటికి నీదేనని చెప్పేసి అనామికను రెచ్చగొడుతుంది. రేపటి ప్రోమోలో
వాళ్ళిద్దరూ కళ్యాణం చేయిస్తూ ఉండగా అనామిక ఆపండి అని చెప్పేసి పూజను ఆపేస్తుంది. అలాగే మీడియా వాళ్ళు కూడా రాజ్ను ఏవేవో ప్రశ్నలు అడిగి చాలా ఇబ్బంది పెడతారు. ఇక మీడియా ముందైనా రాజ్ బాబు ఎవరన్న విషయం చెప్తాడో లేదో చూడాలి మరి. ఇలాంటి సీరియల్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.